హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి. ఈరోజు అయితే గన వినాయకుడు పూజ అనమాట. మా ఇంట్లో చేసే విధానం చూపిస్తాను. నేనైతే గన ఫస్ట్గా పసుపు రుద్దుకొని ఒక టేబుల్ అయితే వేసుకున్నాను. ఆ టేబుల్ మీద కూర్చోబెట్టుకోవాలని, వినాయకుడు పెద్దగా ఉన్నాడు కదా, అందుకని పసుపు రుద్దుకొని అలాగే బియ్యం పిండితో ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పువ్వు పెట్టుకొని నవధాన్యాలు పెట్టుకొని ఒకటి కొత్తది వస్త్రం అయితే పరిచానండి. అలాగే 4 మూలల నేనైతే గన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నాను. చూడండి, మా అబ్బాయి అయితే గన పెట్టేస్తున్నాడు వినాయకుడిని. నేనైతే గన వినాయకుడిని బాగా నీట్గా తుడిచేసేసాను. అలాగే కుంకుమ పసుపుతో ఆ గంధంతో అలంకరణ అయితే చేస్తున్నాను స్వామివారికి. చూడండి ఎంత బాగున్నాడో అసలు మా బుజ్జి వినాయకుడు. చాలా చాలా నచ్చింది నాకైతే గన. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. చూడండి, ఆయనని అనుకుంటే చాలండి మనకి ఇన్ని పనులు అవుతాయండి. అలాగే మనకి ఆరోగ్యాలు ఐశ్వర్యంతో ఉండాలని, అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజైతే నేను పూజా విధానం అయితే చూపిస్తున్నాను మీకు. నేనైతే ఇలా అలంకరణ చేసుకున్నాను. అలాగే మా అబ్బాయి కూడా హెల్ప్ చేశాడు నాకు. తనతోనే పూజ చేయించాను ఈ సంవత్సరం అయితే గన. చూడండి, అలంకరణ అయితే అవుతుంది. అలాగే మా గణపయ్య మాత్రము చాలా చాలా ముద్దొస్తున్నాడని, చాలా బాగున్నాడు అసలు. చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు నాకు. అలంకరణ అంతా వేసుకున్నాక చాలాసేపు చూశాను నేను. అలాగే నేను గణపయ్యను కూడా 5 రోజులు పెట్టుకుంటానండి. 5 రోజుల వరకు తీసేయను. అఖండ దీపం పెడతాను. అలాగే కలశం కూడా పెట్టుకుంటాను. 5 రోజుల వరకు అలాగే ఉంటుంది. ఉదయం సాయంత్రము మంచిగా పూజలు చేసుకుంటాను. అలాగే చూడండి, నేనైతే గన మాదేంది బొడ్డు దగ్గర స్వామివారికి 5 రూపాయల బిల్ల పెడతానమాట. ఇట్లా అతికిచ్చేస్తాను. పెట్టి అది తీసి నేను బీరువాలో పెట్టేసుకుంటాను. అలాగ పెట్టుకుంటాను అనమాట. చూడండి, కలశం అయితే పెట్టేస్తున్నాను. అట్లా దీపారాధనలు కూడా పెట్టేద్దాము. పళ్ళు అంటే చాలా ఇష్టం కదండి. అలాగే ఆయన కథ విధానము అది చదువుకొని మనం పూజ చేసుకోవాలన్నమాట. చూడండి, పసుపు గణపతి అయితే పెట్టేశాను. తాంబూలం పెట్టాను. అలాగే అన్నీ ఒకటెనుకల ఒకటి గుర్తు పెట్టుకొని నేను చేసుకుంటానండి. ఏమంటే కొంచెం కొంచెం అక్కడక్కడ మర్చిపోతానమాట. చిన్న చేతుల్లో చిన్న లడ్డు చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి, ఇలాగా అయితే ఈరోజు నేను పూజా విధానం చేసుకున్నాను. అలాగే పంచామృతం కూడా అండి. పంచామృతం తయారు చేసుకున్నాను. ముందు ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. అది తీసుకొచ్చుకొని ఫస్ట్ అభిషేకం అయితే చేయించానండి మా బాబుతోనే. ఆవు నెయ్యి, అలాగే అరటిపండ్లు, పాలు, పెరుగు, తేనె, అలాగే పంచామృతం కలిపి నేనైతే గన ఇలా చేసుకున్నానండి. ఈరోజు నేనైతే గన ఇలాగా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను. చూడండి, మీకు నచ్చినట్లయితే కనుక చూడండి ఎంత ఎంత అసలు చేసుకుంటూ ఉంటే మనకి పూజలు ఎన్ని చేసుకున్నా కానీ అసలు మనకి ఇష్టం అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఎక్కువ పూజలు గుళ్ళు తిరగాలంటే చాలా ఇష్టం అని ఇంతకుముందుకు కూడా చెప్పాను. నాకు చాలా ఇష్టము. మా అబ్బాయి అయితే పూజ చేస్తున్నాడు చూడండి. అలాగే తనతోనే చేయించాను. పూజ మొత్తం తనతోనే చేయించాను. అలాగే మహానైవేద్యం కూడా పెట్టానండి. 9 రకాలు చేశాను అనమాట. చూడండి, వడలు, అలాగే బజ్జీలు, కుడుములు. ఆయనకు కుడుములు అంటే చాలా ఇష్టం అండి. మాకెళ్ళి ఇలా కుడుములు చేసుకుంటాము. అన్నం, చిత్రాన్నము, అలాగే పప్పు, వంకాయ కూర, అలాగే అన్నీ కలిపి 9 రకాలు చేసుకొని నేనైతే ఇట్లాగా పూజ చేసుకున్నాను. చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి.